మీ మొత్తం కెరియర్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ థింగ్ ఏంటి? రైట్ ఫ్రమ్ లాయర్ టు మొత్తం జ్యుడిషియల్ కెరియర్లో సాటిస్ఫాక్టరీ థింగ్ అంటారా? మీకు బాగా అంటే ఒకటి ఉంటది కదా, ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్, కంప్లీషన్ ఫీలింగ్, ఏదో ఒకటి ఉంటది కదా, అపార్ట్ ఫ్రమ్ యువర్ అచీవ్మెంట్ ఆర్ ఎలివేషన్ టు హైకోర్ట్ జడ్జ్, ఏదో ఒక చోట నేను ఇది మంచి చేశాను సొసైటీకి, లేకపోతే ఇది న్యాయం చేశాను, ఇలాగేదో ఒక ఫీలింగ్. నా ఉద్యోగం నేను సక్రమంగా చేశాననేది జనరలైజ్డ్. స్పెసిఫిక్ గా ఏదన్నా స్పెసిఫిక్ అంటే ఇదే, స్పెసిఫిక్ అంటే డిస్పోజింగ్ ఆఫ్ ద కేసెస్, డిస్పోజింగ్ ఆఫ్ ద కేసెస్ మీకు బాగా ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీఆర్ మెంట్ ఫర్. నో ఎస్, పెండెన్సీ అని మొదటి నుంచి వచ్చిందే కదా. మీరు అది బాగా మేజర్ ఛాలెంజ్ ఫర్ ఇండియన్ జ్యుడిషియరీ. అదే కదా మేజర్ ఛాలెంజ్. కాల్ వర్క్స్ ఉంటాయి. యూ డోంట్ బిలీవ్, కాల్ వర్క్స్ కే లంచ్ అయిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు చేశారు కదా గుంటూరులో. మీరు సబ్ కోర్ట్స్ కి వెళ్తే ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది కాల్ వర్క్. ఇవన్నీ పిలిచి తర్వాత సెకండ్ హాఫ్ ట్రయల్స్, సెకండ్ హాఫ్ లో ఎంత 2 hours వర్క్ చేయగలరు. అప్పటికే అలసిపోతారు, నిద్ర వస్తుంటది. మీరు అన్న హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టు ఆఫ్టర్ లంచ్ ఏముంటుంది. ఎక్కువ మంది జడ్జెస్ కి డయాబెటీస్ వస్తుంటారు కూర్చొని.